హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఫెవిక్రిల్ది మౌల్డెడ్ క్లేతో ఒక క్లే క్రాఫ్ట్ చూపించబోతున్నాను. ఇది మనకి అన్ని ఆర్ట్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది, స్టేషనరీ షాప్లో కూడా దొరుకుతుంది. అండ్ ఈ ప్యాక్ ఓపెన్ చేశాక ఏంటంటే మనకి 2 వెరైటీస్ ఉంటాయి అన్నమాట, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్లో. ఒకటి ఏంటంటే రెజిన్ బేస్, ఇంకోటి ఏమో హార్డ్నర్ అనమాట. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి మనం క్రాఫ్ట్ చేయాలి. సో మనం ఈ క్రాఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే మనం ఏదైనా బేబీ ఆయిల్ యూస్ చేసి బేస్కి స్టిక్ అవ్వకుండా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పౌడర్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పౌడర్ యూస్ చేస్తున్నాను. సో చూడండి, ఇట్లా ఏంటంటే మనం బాగా దీన్ని మిక్స్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది 15-20 మినిట్స్లో చాలా హార్డ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏం చేసినా 15 మినిట్స్లోనే చేయాలి. నేను ఇట్లా ఏంటంటే చిన్న చిన్న బాల్స్లా తీసుకుని ఏంటంటే 2 స్ట్రింగ్స్లో చేశాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ స్ట్రింగ్స్ని ఒక ఎడ్జ్ పెట్టుకొని ఇట్లా ట్విస్ట్ చేశాను. చూడండి, ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇలా ఒక సర్క్యులర్ ఫామ్లో చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. మీరు ఏ లెంత్లో అది ఉండాలి అనుకుంటే అన్నిసార్లు అంత ఇది తీసుకుని ట్విస్ట్ చేయడమే అనమాట. నేను ఈ వీడియోలో ఒక మ్యాంగోస్ ఉన్న బాస్కెట్ చేయబోతున్నాను. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఒక చిన్నది ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉన్న బాస్కెట్ చేశాను అనమాట. సో అగైన్ మళ్ళీ సేమ్ మెథడ్. ఓకే. మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పీసెస్ బ్రేక్ అయిపోయినా ఏమైనా మిగిలిపోయినా ఏంటంటే మీరు స్టిక్ చేసేయండి. ఎందుకంటే ఇది ఎలాగో హార్డ్ అయిపోతుంది కదా. సో మనం క్లే వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అండ్ మీకు ఎంత క్లే కావాలో అంతే తీసుకుని 2 మిక్స్ చేయండి. బట్ మిక్స్ చేసేసి పక్కన పెడితే మీరు దాన్ని ఎంత కవర్ చేసినా కూడా అది హార్డ్ అయిపోతుందన్నమాట. సో కొంచెం కొంచెం తీసుకుని మిక్స్ చేసుకోండి. నేను ఈ టూల్ని యూజ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇది స్టిక్ అవుతుంది కదా కింద. అండ్ మీరు కావాలంటే ఒక ఏదైనా పాలిథిన్ కవర్ మీద కూడా మీ క్రాఫ్ట్ పెట్టుకోవచ్చు, ఆయిల్ అప్లై చేసి లేదంటే పౌడర్ అప్లై చేసి. నేను పెట్టలేదు. అండ్ నాకు ఇది కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట తీయడానికి. అండ్ దీన్ని మనం కట్టర్గా కూడా యూజ్ చేసి చూడండి, 2 సైడ్స్ ఉన్నాయి దీనికి. ఒకటి ఏంటంటే షేప్డ్, ఇంకోటి నార్మల్. కట్టర్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అమెజాన్ లింక్స్ పెడతాను. సేమ్ మెథడ్ ఫాలో అయ్యి సపోర్ట్ వాల్స్ పెట్టాలి ఇలాగా. ఆ టెక్స్చర్ పోకుండా ఏంటంటే మీరు చిన్నగా ప్రెస్ చేయండి, జస్ట్ స్టిక్ అవ్వడానికి అనమాట. వన్స్ హార్డ్ అయిపోయిన తర్వాత ఏంటంటే అవి బయటకు రాదు. సో ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే ఆ టెక్స్చర్ పోతుంది అనమాట. సో లైట్గా ప్రెస్ చేయండి, అదే స్టిక్ అయిపోతుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 15-20 మినిట్స్, వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ పూర్తిగా వదిలేయండి టచ్ చేయకుండా. అది కంప్లీట్ హార్డ్ అయిన తర్వాతనే మీరు పెయింటింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, నా ట్రే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీనికి పెయింటింగ్ వేస్తున్నాను. నేను ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ తీసుకున్నానండి. ఇవి మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి. అండ్ నాకు కొంచెం ఇది కలర్ పల్చగా అనిపిస్తుంది అనమాట. సో క్రాఫ్ట్కి స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే యాక్రిలిక్ కలర్స్ ఏంటంటే చాలా త్వరగా డ్రై అయిపోతాయి అన్నమాట మనకి. సో నేను ఈ కలర్స్ తీసుకున్నాను. ఇవి మనకి ప్రతి స్టేషనరీ షాప్లో, ఆర్ట్ స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి, తక్కువ ప్రైస్లో వస్తాయి. అండ్ మీరు పెయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం వైట్ స్పేసెస్ వదిలేస్తూ ఉండండి, అప్పుడు దీనికి రియలిస్టిక్ లుక్ వస్తుంది అనమాట. సో పెయింటింగ్లో మనం ఎంతో రియలిస్టిక్ లుక్ తీసుకురావచ్చు. సో కేర్ఫుల్గా పెయింటింగ్ చేయండి. రిమైనింగ్ క్లేతో మ్యాంగోస్ చేశాను అనమాట. పాలిమర్ క్లేతో చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ ఓకే క్లే ఉంటే బెటర్ కదా అని చెప్పేసి దాంతోనే మ్యాంగోస్ కూడా చేసేసాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది, ఇలా డెకరేట్ చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. రాధే కృష్ణ.